అమెరికాను ఆపగలిగే శక్తి కెనడాకు ఉంది, అంతేగాని యుద్ధాలు అయితే జరగవు. రైట్. సరే, మరో అంశానికి వస్తే రాజ్యాంగంలో సోషలిస్ట్ సెక్యులర్ పదాలు ఒరిజినల్గా రాజ్యాంగంలో లేవని అంటూ ఉపరాష్ట్రపతి ధన్కర్ కామెంట్స్ చేయడం వాస్తవం ఎంత? ఉపరాష్ట్రపతి రాజ్యాంగం మీద కామెంట్లు చేయవచ్చా? చాలామందిలో ఉన్న ప్రశ్న ఇది. ఎస్ అండి, ఇప్పుడు రాజ్యాంగ రీత్యా ఇలాంటివి మాట్లాడాలన్నమాట. ఇప్పుడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఈయన ఉపరాష్ట్రపతి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం 61వ ఆర్టికల్లో అధికరణం 61లో ఉపరాష్ట్రపతి ఒకళ్ళు ఉంటారని ఉంటుంది. ఆర్టికల్ 65, 64, 65 ప్రకారం ఆయన బాధ్యత ఏంటంటే రాజ్యాంగంలో ఆయనకంటూ ప్రత్యేక విధి ఏమి ఉండదు. ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్, రాజ్యసభ చైర్మన్గా పనిచేస్తాడు అంతే, దానికోసం జీతం ఉంటుంది. రెండో డ్యూటీ ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా బయటికి వెళ్తే ఆరోగ్యం బాగోపోతే లీవ్లో ఉంటే ఈయన రాష్ట్రపతిగా పనిచేస్తాడు అంతే, తప్పితే ఆయనకు ప్రధానమైన విధి ఉండదు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం ఆయన ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆయన ఎక్స్ అఫీషియో చైర్మన్. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి ఫస్ట్ సిటిజన్, రెండవ సిటిజన్ రెండవ కేటగిరీలో ఆయనకు వస్తాడు. ఈయన 69వ ఆర్టికల్ ప్రకారం ఒక ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు, స్వర్ణం చేసేటప్పుడు ఒకటి ప్రతిజ్ఞ చేస్తాడు. అదేంటంటే వీళ్ళు ఫెయిత్ అంటే ట్రస్ట్, పూర్తి నమ్మకం రాజ్యాంగం యందు ఉంటాను, రాజ్యాంగం ఏం చెప్పిందో చట్టాలు ఏం చెప్తాయో దానికి అనుకూలంగానే నేను పనిచేస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ప్రస్తుత ధన్కర్ చూడండి, ఈయన ఏం చేస్తున్నాడు, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈయన రాజ్యాంగం రీత్యా రెండవ సిటిజన్ ఆఫ్ ది కంట్రీ. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడాలి, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, రాజ్యాంగంలో ఉన్న ప్రియాంబుల్లో ఉన్న ఈ సోషలిస్టు సెక్యులర్ అనే పదాలు ఒరిజినల్ కావు, వీటిని తీసేయాలన్నట్టు మాట్లాడుతున్నారు. ఈయన అది ఎవరు పెట్టారు, పార్లమెంట్లో 2/3 మెజార్టీతో పార్లమెంట్ ఆమోదిస్తే రాజ్యాంగ సవరణ జరిగి 42వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 1972లో వచ్చినాయి. ఇప్పుడు అంటే అది రాజ్యాంగంలో అంతర్భాగం ప్రియాంబుల్ అనేది. దీన్ని ఆయన కాదు అని ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, అది ప్రధానంగా ఆయన తెలుసుకోవాల్సిన విషయం. రీసెంట్గా ఆయన సుప్రీంకోర్టుని నానా మాట్లాడినాడు అనమాట, వేరే విషయాలు. ఎన్జాక్ అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ విషయంలో ఆయన మాట్లాడారు, ఎలక్షన్ కమిషన్ విషయంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టుని ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఆర్టికల్లో 137 వీటి ప్రకారం ఏంటంటే ఈ న్యూక్లియర్ మిసైల్స్ వేసేస్తుంది పార్లమెంట్ మీద సుప్రీంకోర్టు అంటూ సుప్రీంకోర్టుని ఆయన విమర్శించడం జరిగింది. సో ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే ఒక పొలిటిషియన్ లాగా ఉన్నాయి, కానీ రాజ్యాంగ పదవిని అలంకరించిన ఒక రెండో ఉపరాష్ట్రపతిగా కనపడడం లేదు. ఇది మంచిది కాదు, ఎందుకంటే రాజ్యసభకి చైర్మన్గా ఉండి ఉపరాష్ట్రపతిగా ఉంటూ ఆయన రాజ్యాంగం మీద కామెంట్లు చేయకూడదు. రాజ్యాంగంలో ప్రధానమైన అంగాలైన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, పార్లమెంట్ మీద, అదేవిధంగా కార్యనిర్వాహక వర్గం మీద ఆయన ఎట్టి పరిస్థితుల్లో వ్యాఖ్యానం చేయకూడదు, అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందండి. ఆయన వ్యక్తిత్వ అభిప్రాయాలు ఏమున్నా కానీ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆర్టికల్ 69 ప్రకారం ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతి సమక్షంలో ఆయన చేసినప్పుడు, లేదా సుప్రీంకోర్టు సమక్షంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అందరూ ఉంటారు ఆ రోజు, ఆ సమక్షంలో దేశం ముందు నేను రాజ్యాంగం ప్రకారం నడుచుతాను, రాజ్యాంగం మీద అత్యంత విశ్వాసం కలిగి ఉంటాను అని ప్రమాణ స్వీకారం చేసి ఇదే రాజ్యాంగాన్ని ఆయన మాట్లాడకూడదు. ఆయన మాట్లాడింది వాస్తవమా కాదా నిన్న చూస్తే అసలు సెక్యులర్, అదేవిధంగా ఏంటి సోషలిస్టు, లౌకిక అనే పదాలు ఒరిజినల్గా రాజ్యాంగంలో లేవని ఆయన అనడానికి వీలు లేదు. ఎందుకంటే ఒరిజినల్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రకారం ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28వ ఆర్టికల్ వరకు అక్కడ ఏముంటుందండి, ఇవి రాజ్యాంగంలో మత స్వాతంత్రపు హక్కు, లౌకిక రాజ్యాంగంగా భారతదేశం ప్రకటించబడింది. కాబట్టి అది పైకి ఆ పదం తీసుకొచ్చి ప్రియాంబుల్లో పెట్టారు అంతే. రెండు సోషలిస్ట్ అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఈ దేశ సంపదను అందరికీ ఈక్వల్గా పంచాలి, సమానత్వ హక్కు, ఇవన్నీ ఉన్నాయి. సోషలిస్ట్ అనే పదం అక్కడ ఉన్నాయి, అది లోపలే అంతర్గతంగా ఉన్నాయి. దానికి ఒక రూపం ఇచ్చి తీసుకొచ్చారు. ఎందుకంటే 1976 నాటికి భారతదేశం పేదరికాన్ని ఎదుర్కొంది, సంపద ఒక చోట పోగుబడిపోవడం, నక్సలిజం రావడం, అదేవిధంగా మత కలహాలు జరగడం, ఇవన్నీ ఉన్నాయి. దీని దృష్ట్యా ఆ పదాలను, లోపలున్న పదాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అదేవిధంగా ప్రాథమిక విధులను కూడా పెట్టడం జరిగింది ఆర్టికల్ 51A భాగంగా. ఒక్క విషయాన్ని ధన్కర్ గారు గుర్తుపెట్టుకోవాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఇందిరాగాంధీ 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఇవన్నీ పెట్టింది ఎమర్జెన్సీ టైంలో, కరెక్టే. కానీ 1978లో అధికారంలో ఇందిరాని ఓడించి అధికారంలోకి వచ్చిన మొరార్జీ జనతా ప్రభుత్వం
42వ రాజ్యాంగ సవరణ చట్టంలో ఇందిరా చేసిన పాపాలన్నిటినీ తీయడం జరిగింది. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఇందిరా పెట్టిన ఈ సెక్యులర్ సోషలిస్ట్ అనే పదాలు ప్రియాంబుల్లోంచి పీఠికలో నుంచి జనతా ప్రభుత్వం తీయలేదు. 2 స్వర్ణజిత్ కమిటీ ప్రకారం పెట్టిన ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A జనతా ప్రభుత్వం కదపలేదు. ఎందుకంటే అవి మంచివి, రాజ్యాంగంలో అవి మంచివి. వాజ్పేయి గారు కదపలేదు. తర్వాత వాజ్పేయి టైంలో వర్కింగ్ కమిటీ వేశారు, రాజ్యాంగ రివ్యూ కమిటీ, అది కూడా దీని మీద ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు బీజేపీ డంకర్ మాట్లాడే దాని ప్రకారం భారతదేశం సెక్యులర్ రాజ్యాంగం కాదా, సెక్యులర్ దేశం కాదా, ఫండమెంటల్ డ్యూటీస్లో ఇప్పుడు సెక్యులర్ అనేది ప్రియాంబుల్లో ఉన్న సెక్యులర్ పదం, లౌకిక అనే పదం తీసేస్తే దేశం మత రాజ్యం, హిందూ రాజ్యం అయిపోతుందా? వాళ్ళు సమాధానం అందరూ చెప్పాలండి. దీని మీద డిస్కషన్ కొనసాగాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో 25 నుంచి 28 వరకు ఉన్న మత స్వాతంత్రపు హక్కు ఉంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మౌలిక స్వరూపం. దాన్ని మార్చడానికి వీల్లేదు కేశవానంద భారతి కేసు 1972 ప్రకారం. సో ఇదంతా ఏంటంటే ఏమి ఆశించి డిస్కషన్ చేస్తున్నారు? అది కూడా ఎవరో అంటే నిన్న ఆర్ఎస్ఎస్ ఒక జనరల్ సెక్రటరీ అన్నది వేరు, ఉపరాష్ట్రపతి ఈ జగదీప్ ధన్కర్ అన్నది వేరు. ఎందుకంటే ఈయన రాజ్యాంగ పదవిరిచ్చిలో ఉన్నాడు, ఆయన మాట్లాడకూడదు. పార్లమెంట్లో సమావేశం జరిగేటప్పుడు మాత్రమే, అది కూడా ఆయన ఒపీనియన్కి అక్కడ తావలేదు, డిస్కషన్ మాత్రం ఆయన ఫెసిలిటేట్ చేయవలసిందే. అంటే ఈ జగదీప్ ధన్కర్ ఆయన ఉపరాష్ట్రపతి పదవి రాజ్యాంగం ప్రకారం 69లో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఓత్ని ఆయన వైలేట్ చేస్తున్నాడండి. అది చాలా ప్రమాదకరం. రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళ రెడ్ లైన్, వాళ్ళ లక్ష్మణ రేఖ దాటితే రాజ్యాంగ వ్యవస్థకు అది మంచిది కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఈ ఒరిజినల్గా లేవని ధన్కర్ ఏ విధంగా మాట్లాడతారు? 25 నుంచి 28 ఆర్టికల్ లేవా? అక్కడ సోషలిస్టులో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్స్ లేవా? అది అంబేద్కర్ పెట్టలేదా? అంటే రాజ్యాంగంలో అంబేద్కర్ పెట్టిన అంతర్గతంగా ఇంప్లాయిడ్గా ఉన్నదాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ధన్కర్ గారు ఇక్కడ ఉన్నారా ఉపరాష్ట్రపతి? అంటే 69వ ఆర్టికల్ని ఆయన వైలేట్ చేసినట్టే అనేది ఇక్కడ మనం కరెక్ట్గా చెప్పవచ్చు. ఇలాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటి రాజ్యాంగం మీద అనవసరమైన కామెంట్లు అయితే చేయకూడదు. అది రాజ్యాంగం. ఆ రాజ్యాంగ వ్యవస్థ ఉన్నప్పుడే మన భారతదేశం అభివృద్ధి చెందగలదు. రాజ్యాంగాన్ని నెత్తి మీద పెట్టుకుని పూజించుకోవాల్సిందే. మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని రాజ్యాంగం మీద, దేశం మీద రుద్దడానికి ఎటువంటి ప్రయత్నం చేయకూడదు.